ఏమో మరి ఇక పేదోళ్ళ జీవితం ఇంతే ఉంటుంది, ఎంతకంటే గొప్పగా అయితే ఏం బతకలేము. అంటే ఈ కొద్దిగా తెచ్చుకొని దీన్నే సరిపెట్టుకుంటా ఉంటాం. ఒక 5-6 రోజులు అయితే నడిపిస్తారు. 5-6 రోజులు నడవలే కానీ వాసన చెప్పాలంటే 3 రోజులు నడుతాయి నాకు తెలిసి అయితే. ఎల్లనే రుద్దుతూ సగం తింటది. నేను ఎతికాయలు అసలు ఎప్పుడైతే నేను తినడానికి చూసినాను. ఎతికాయలు తిన్నా కానీ మొక్కజొన్న కంకులే తింటే ఎక్కువ. మొక్కజొన్నలు ఇది వాటర్ మిల్లన్. హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి, కంపల్సరీ మర్చిపోకుండా ఒక లైక్ అయితే కొట్టండి. ఈ రోజు అయితే మా బాబు చాలా లేట్ గా వచ్చేసిండండి, ఎందుకంటే పనికి వెళ్ళిండు. ఈ రోజు వర్క్ ఎక్కువ ఉండటం వల్ల లేట్ అయిపోయింది. మీకు తెలిసట్టుంది వీడియో ఏంది ఇంకా రావట్లేదు అని మీరు అనుకుంటారు. ఏంటంటే మా బాగుంటే ఎడిటింగ్ మొత్తం చేస్తాడండి, అంటే నేను కూడా చేస్తాలే కానీ తక్కువ చేస్తాను, అంటే నాకు అంత తెలీదు. మా బావకైతే మొత్తం తెలుసు. మా బావ లేకపోవటం వల్ల ఈరోజు మేము వీడియో తీయలేకపోయినా. నేను ఇప్పుడే వచ్చేసిండు, కాకపోతే కొంచెమన్నా తీసి పెడదాం, మిమ్మల్ని బాధ పెట్టకోకుండా కొంచెమన్నా తీద్దామని ఇప్పుడైతే మేము వీడియో స్టార్ట్ చేసామండి. ఏంటి బాబు ఏం చెప్పు. నేనేం కొంచెం అందువల్ల ఇంకా మర్చిపోయా నేను ఒకటి. మర్చిపోయాను అంటే చిన్న పేట వేసుకోవటం మర్చిపోయా. పేట ఏం అవసరం లేదు కానీ ఎత్తి మరి అని చెప్పిన శాండిల్ ఓకే కొనుకొస్తావా రేపు? అయ్యా వేసుకుంటారు. ఈ రోజు అయితే పనికి పోయి బాగా లేదండి, చాలా దూరం పని. ఫోన్ వంట పడుతుంది మాకు రోజు ఇట్లా పట్టుకోవచ్చు. ఈ రోజు అయితే పనికి చాలా దూరం. మా ఖమ్మం పక్కన ఒక చిన్న విలేజ్ పల్లెగూడెం అని, అక్కడికి వెళ్ళాను పనికి. చాలా దూరం వెళ్ళేసి వచ్చేవరకు ఈ పొద్దుయింది. దగ్గర దగ్గరికి టైము వచ్చేసి అది నాన్న ఎగ్జాక్ట్ గా 9:13 అవుతుంది టైము. కరెక్ట్ గా చెప్పాను, నేను చూడకోకుండా చెప్పేసా. 9:13 అంటాను చెప్పి 9:30 అంటేనా? 9:30. 13 అంటే 30. 13 అంటే ఎంత చెప్పు? 30 అంటే 30. 13 అంటే 13. పూజ అని చెప్పింది నువ్వు 10th క్లాసు. నేను కరెక్ట్ గా చెప్పాను ఫ్రెండ్. మామూలు కరెక్ట్ చెప్పండి. 13 అంటున్నావు, 13 30 అంటున్నావు. నా ఫ్రెండ్స్ కి తెలుసు చదువు రాదేనా? చదువు రాదని కాదు అంటే నాకు చదువు రాదా, నీకు తెలియదా? చేసుకునేటప్పుడు తెలియదా? రాదు. ఇక చిన్న బాబు రాఖీ తల్లి ఏనే మన ట్రిమ్మింగ్ పెట్టుకొని జుట్టు మొత్తం కట్ చేసుకుంది. మొత్తానికి అయితే అండి చాలా దూరం పనికి వెళ్ళి వచ్చాను. ఈ రోజు వీడియో తీయడానికి టైం కుదరలేదు. ఇది లోకల్లో పని అయితే ఖమ్మంలో అయితే మధ్యాహ్నం టైంలో వచ్చేసి వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి సాయంత్రం 6 గంటలకు వదులుతున్నాం. కానీ ఇప్పుడు అంత టైం లేదు, రావడానికి కూడా చాలా దూరం లంచ్ కట్టుకుని పోయి అక్కడ పనికాడికి. అక్కడ టైం అయిపోయింది, ఇప్పుడు వచ్చాను. స్నానం చేసి ఇంట్లోకి వచ్చాను. ఋతు ఏమి వీడియో లేదంటే మన కోసం కనీసం వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మన వీడియో కోసం. అందుకోసమే ఈ విషయం చెప్పడానికి వరకే మేము మీ దగ్గరికి వచ్చలేనా. ఖుషి నిలబడు. మా పెద్ద నిలబడినానా? ఇక మా పెద్ద బాబు ప్రశాంత్, నేను రాఖీ తల్లి. పండుగ పండు తీసుకెళ్తే తినమదా ఆరాటం మా పండుగ పండుగ చూడు ఒకసారి చూడు పండుగ పండు బాబు. మధ్యలో ఉన్నాను పెద్ద ఆయన, ఈ చివరి నేను చిన్న బాబు నడిపోడు రాఖీ బాయ్. నేనే పంతల్లి చిన్న బాబు పంతల్లి చిన్న బాబు గారు చిన్న కొడుకుగా కొద్దిగా ప్రేమ ఎక్కువ. మొత్తానికి అయితే ఈ డబ్బా ప్లీజ్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని
లైక్ చేయండి ప్లీజ్, తప్పనిసరి అయితే ఒక లైక్ చేయండి, అని చెప్పినానా తప్పనిసరి అయితే ఒక లైక్ చేయండి. ఈ రోజుకైతే ఇది అబ్బా, రేపైతే మంచి బ్లాగ్ తో మీ ముందుకు వస్తాం. ఎందుకంటే ఏం చెప్పలేము, ఈ నిన్న బాగా టైర్ అయిపోతున్న పని చాలా దూరం అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ రావడం జర్నీ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ రోజు వీడియో ఏం లేదని చెప్పేసి వీడియో ఇట్లా వేసి మీకు ఎందుకు లేట్ అయింది, అసలు ఎందుకు వీడియో పెట్టలేదని ఒక ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి కాబట్టి మీకు వీడియో తీయడం జరుగుతుంది. ఋతు టీవీ పెట్టరాదు, టీవీ పెట్టరాదు, కొంచెం వాడదు పెద్దగా వెళ్ళి తీసుకోవాలి. ఇట్లా ఖుషి, ఇట్లా ఖుషి నన్ను ఒకసారి ఏమన్నా ఒకరు అమ్మాయి 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 ఒకసారి పని ఎక్కువ పళ్ళు ఇట్లు పళ్ళు కాదే మళ్ళీ చూడకుండా ఇటు అడిగలు ఇటునా అడిగలు ఇటు 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 ఇటున్నాను రోజు ఇట్లా కాదు. ఇదే నా ప్రపంచం. ఏం ఋతు నువ్వు తింటున్నాను ఋతు పిల్లలు తెచ్చినాయి. ఫస్ట్ టేస్ట్ చూస్తాను, అంటే తీరుగా ఉన్నాయా పుల్లగా ఉన్నాయా అని టేస్ట్ చూసి పిల్లలకి పెడదామని. చాలే అయిపోతాయి, మళ్ళీ నువ్వై తింటే పిల్లల పొద్దున ఏం పెడతావు ఋతు? మా బావ అయితే 2 days నుండి పాపం కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తుండే కానీ కొనేసాం. కొబ్బరి నీళ్ళు కూడా జ్యూస్ కూడా తాగట్లేదండి. నేను చెప్తానే ఉన్నా తాగు అని చెప్తున్నా కానీ ఎందుకు అంటే పిల్లలకి ఏమైనా కొనొచ్చు కదా, నేను తాగలే వద్దులే అంటానే తాగట్లేదు. దాంట్లో కొంచెం నోరు కూడా పోతుంది, ఎందుకంటే ఎండ తిరుగుతుంది కదండి, అందుకే నోరు పోతుంది. చాలా బాధ అనిపిస్తుంది నాకు అట్లా అంటే. ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, పన్ను మంచిగా ఆరోగ్యంగా ఉండాలి కదా. బాగా ఇవన్నీ ఎన్ని తెచ్చుకుంటాం, జ్యూస్ తాగినా లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగినా ఇవి తీసుకొని వచ్చినా పిల్లలకే తీసుకొచ్చినా, రేపు పొద్దున్న మళ్ళీ స్కూల్కి వెళ్తేప్పుడు కావాల్సి వచ్చింది అని చెప్పేసి తెచ్చిన. మొత్తం నువ్వేదే ఇవి తీసుకొస్తే ఎట్లా చెప్పు? నీకు కూడా నీ ఆరోగ్యం చూసుకోవాలి కదా, ఇంట్లో చూసుకునేది నువ్వే కాబట్టి మంచిగా కొబ్బరి నీళ్ళు తాగటం అది చేస్తే మంచిగా ఆరోగ్యంగా ఉంటావు, కళ్ళు తెరపోమంటారు, జ్యూసులు తాగాలి. బావా ఇవి ఎంత నీ కమలాలు? కమలాలు కేజీన్నర 100 రూపాయలు కమలాలు, కేజీన్నర 100 అయినాయి. నిన్నమ్మ పండు దెబ్బ తగిలిందా? సారీ అమ్మా పండు. కమలాలు అన్న రేపు నుండి నీకన్నా జ్యూస్ చేసేద్దాం, ఎందుకంటే పిల్లలకి ఇవన్నీ ఈ స్నాక్స్ పెట్టి రేపు మార్నింగ్ నీకు జ్యూస్ చేసేద్దాం. ద్రాక్షాలు కూడా తీసుకొచ్చింది. ఈ కమలాలు 100 రూపాయలు, బనానా అరటిపండు బనానా వచ్చేసి అవి ఒక 60 రూపాయలు బనానా, గ్రేప్స్ వచ్చేసి 140 రూపాయలు, పుచ్చకాయ వచ్చేసి 50 రూపాయలు. పుచ్చకాయలు పెట్టారు తేప కన్నయ్య. అక్కడ మమ్మీ కాడ పెట్టు, మమ్మీ కాడ పెట్టు, మమ్మీ కాడ పెట్టు, మమ్మీ కాడ పెట్టు, మమ్మీ కాడ పెట్టు. కాయది 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 చిన్న 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 పుచ్చకాయ తీసుకొచ్చాను. పిల్లలకు పొద్దున్నే ఎగరెగర జారి పడితే పగిలిపోతురుతూ పిల్లలకు పొద్దున్నే స్నాక్స్కి పొద్దున్నే పిల్లలు తింటాను బనానా, పాలు బనానా మార్నింగ్ తింటారు. మళ్ళీ రాగానే స్కూల్ నుంచి రాగానే అవి పెడతాం అనమాట. సరేనండి, పూర్తిగా కొత్తవారు ప్లీజ్, కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి. చూసి అయితే లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే మేము బ్రతకడానికి కొంచెం ఆధారం ఉన్నట్టు ఉంటుంది. తల పైకి తిరుగుతూ అసలు లైటింగ్ లేదు, తలగా కింద కొంచెం ఏం కానీ తిరుగుతూ ప్లీజ్ అండి. ఇదైతే రిక్వెస్ట్, ఆర్డర్ అయితే ఏం లేదు. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ నాన్న పండు పగిలిద్దమ్మా ప్లీజ్ రిక్వెస్ట్ చెప్తున్నాను. ఇదే ఒకసారి అడుగుతున్నాను ప్లీజ్ అండి, ప్లీజ్ అయితే ఒక లైక్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి, మా నోటిఫికేషన్స్ మీకు అయితే వస్తాయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ 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 చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్.